ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మాటలు విని నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అని ఆశగా ఎదురు చూస్తున్న మీ అందరికీ మన ప్రభువు ప్రేరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. యేసుక్రీస్తు వారి వంశావళిలో మనకు కనిపించే పేరు పెరేసు గారి కుమారుడైన హెస్రోను గారు. ఈ పేరు మనకి 2-3 రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. ఎస్రోము అని మత్తయి సువార్తలో కనిపిస్తుంది, హెస్రోను అని దినవృత్తాంతాల గ్రంథంలో కనిపిస్తుంది, హెస్రోను అని దినవృత్తాంతాల గ్రంథంలో మరొక చోట కనిపిస్తూ ఉంటుంది. ఎస్రోము అన్న, హెస్రోము అన్న, హెస్రోను అన్న, హెస్రోను అన్న ఒకే వ్యక్తి. ఆయన ఎవరు అంటే పెరేసు గారి కుమారుడు. ఈ హెస్రోను గారి పేరు కూడా మనకి యేసుక్రీస్తు వారి వంశావళిలో కనిపిస్తుంది. ఎందుకు అంటే పెరేసు గారికి జ్యేష్ఠ కుమారుడు హెస్రోను గారు కాబట్టి. ఈ హెస్రోను గారి జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి, ఏమైనా విషయాలు ఉన్నాయా అని కొంచెం ఆలోచన చేద్దాం. ఎందుకు అంటే యేసుక్రీస్తు వారి వంశావళిలో ఆయన పేరుంది కాబట్టి. పెద్ద విషయాలైతే ఏమీ లేవు, కానీ జస్ట్ కొన్ని మాటలు ఉన్నాయి. మనకు కూడా చరిత్ర తెలుస్తుంది కాబట్టి ఆ విషయాలు మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయము, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనము. పెరేసు కుమారులు హెస్రోను, హామూలు. పెరేసు గారికి 2 కుమారులట. వారెవరు అంటే హెస్రోను, హామూలు. కాబట్టి పెరేసు గారి తర్వాత హెస్రోను గారి పేరు మనకు వంశావళిలో కనిపిస్తుంది. ఇక హెస్రోను గారి పిల్లలు ఎవరు అంటే 9వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో హెస్రోనునకు పుట్టిన కుమారులు ఎరెహ్మేలు, రాము, కెలుబై. అంటే హెస్రోను గారికి 3 కుమారులు, ఎరెహ్మేలు, రాము, కెలుబై. ఈ కెలుబై పేరే కాలేబుగా మనకి కింద వచనాల్లో కనిపిస్తుంటుంది. కాబట్టి కెలుబై అన్న కాలేబు అన్న ఒక్కరే. అయితే ఈ కాలేబు గారు యెహోషువ కాలేబు గారు మాట్లాడుకుంటాం కదా మనం, ఐగుప్తు నుంచి కనానుకు వచ్చే వారిలో కాల్బలంలో కనానుకు చేరిన 2 ఒక కాలేబు గారు ఉన్నారు కదా, ఆయనైతే కాదు. ఆయన యెఫున్నె కుమారుడైన కాలేబు. ఆయన యూదా గోత్రికుడే, కానీ ఆయన తండ్రి యెఫున్నె. ఈ కాలేబు గారు ఎవరు అంటే హెస్రోను గారి కుమారుడు. కాబట్టి తేడాని మీరు ఖచ్చితంగా గమనించాలి. ఇకపోతే హెస్రోను గారికి పుట్టిన కుమారులు ఈ 3 కాగా, ఆ తర్వాత హెస్రోను గారు మరొక స్త్రీని వివాహం చేసుకుంటారు. ఆమెను ఒకసారి చూసినట్లయితే ఇదే అధ్యాయం 21వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. తరువాత హెస్రోను గిలాదు తండ్రి అయిన మాకీరు కుమార్తెను కూడెను. తాను 60 సంవత్సరముల వయసు గలవాడైనప్పుడు దానిని వివాహము చేసుకొనగా అది అతనికి సెగూబును కనెను. హెస్రోను గారట గిలాదుకు తండ్రి అయిన మాకీరు. మాకీరు అంటే మనష్షే కుమారుడు. మనష్షే ఎవరు అంటే యోసేపు గారి కుమారుడు. మనకు తెలుసు కదా. అంటే యోసేపు గారి గోత్రంలో నుండి యోసేపు గారి కుమారుడైన మనష్షే కుమారుడు మాకీరు కుమారుడు గిలాదు. ఇప్పుడు ఈ మాకీరు అంటే గిలాదుకు తండ్రి అయిన మాకీరు అని ఉంది కాబట్టి మనం అక్కడికి వెళ్తున్నాం. ఈ మాకీరుకి గిలాద్ అనే కుమారుడే కాదు, ఒక కుమార్తె కూడా ఉంది. ఆ కుమార్తెను హెస్రోను గారు వివాహం చేసుకున్నాడు తన 60 ఏళ్ల వయసులో. అప్పుడు పుట్టిన మరొక కుమారుడే మనం చదువుకున్నాం సెగూబు. అంటే హెస్రోను గారికి ఎరెహ్మేలు, రాము, కెలుబై లేదా కాలేబు మరియు సెగూబు అనే 4వ కొడుకు కూడా ఉన్నారు. ఇంతేనా అంటే మనం 24వ వచనంలో మరొక మాట చూడొచ్చు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనంలో కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తరువాత హెస్రోను భార్య అయిన అబియా అతనికి తెకోవాకు తండ్రి అయిన అషూరును కనెను.
ఇక్కడ మరొక మాట కనిపిస్తుంది. హెస్రోను గారు చనిపోయిన తర్వాత ఆయన భార్య ఒక కుమారుణ్ణి కన్నారట. చనిపోయిన తర్వాత అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆయన చనిపోయేటప్పటికీ ఆమె గర్భవతిగా ఉన్నారు అని. ఈమెవరు అంటే ఈ భార్య పేరు వ్రాయబడింది అబియా అని. పైన మనం చదువుకున్న సెగూబు తల్లి పేరు వ్రాయబడలేదు. దానికంటే పైన వ్రాయబడిన హెస్రోను గారి భార్య పేరు మనకు వ్రాయబడలేదు. కానీ ఇక్కడ హెస్రోను భార్య అయినా అన్నప్పుడు బహుశా ఎరెహ్మేలు, రాము, కెలూబైల తల్లి అయ్యుండొచ్చు, లేదా ఈమె మూడో భార్య అయినా అయ్యుండొచ్చు. కన్ఫర్మ్గా మనకి చెప్పలేదు కాబట్టి. కానీ మనకి ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే అషూరు అనే ఒక కుమారుడు హెస్రోను గారికి పుట్టాడు. ఈ అషూరు ఎవరు? అషూరు అంటే తెకోవాకు తండ్రి. అంటే తర్వాత కాలంలో తెకోవా అనే పేరు కలిగిన వారు ఆ జాతి ప్రజలను గురించి మనం మాట్లాడుకుంటాం. తర్వాత ఎక్కువ కనిపిస్తుంది బైబిల్ గ్రంథంలో. కాబట్టి అలా పరిచయం చేయడం జరిగింది. సో టోటల్గా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి అంటే పెరేసు గారి జ్యేష్ఠ కుమారుడైన హెస్రోను గారికి 5 కుమారులు. జ్యేష్ఠ కుమారుడు ఎరెహ్మేలు, తర్వాత రాము, తర్వాత కెలూబై, తర్వాత సెగూబు, ఆ తర్వాత అషూరు. వీళ్ళంతా మనకు కనిపిస్తున్నటువంటి హెస్రోను గారి కుమారులు. రైట్, ఇంతవరకే మనకి ఈ చరిత్ర కనిపిస్తుంది. అయితే ఈ హెస్రోను గారి కుమారుడు ఎరెహ్మేలు కదా జ్యేష్ఠుడు. మరి హెస్రోను గారి తర్వాత వంశావళిలో కనిపిస్తే జ్యేష్ఠుడైన ఎరెహ్మేలు పేరు కనిపించాలి, కానీ రాము గారి పేరు కనిపిస్తుంది మనకి. హెస్రోను ఆరామును కనెను అని మనం చదువుతాం మత్తయి సువార్తలో. అదే రూతు గ్రంథంలో ఆరాము బదులుగా రాము అనే పేరు కనిపిస్తుంది. ఇప్పుడు రాము అన్న ఆరాము అన్న ఒక్క వ్యక్తే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే జ్యేష్ఠ కుమారుడు ఎరెహ్మేలు కదా, మరి రాము గారి పేరు లేక ఆరాము గారి పేరు ఎలా వచ్చింది? ఇది మన ప్రశ్న. ఇంతకీ ఎరెహ్మేలే జ్యేష్ఠ కుమారుడా అంటే మరొక వచనం రుజువు చేస్తుంది అవును అని. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనములో హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన ఎరెహ్మేలు కుమారులు ఎవరనగా అని వ్రాయబడింది. కాబట్టి ఖచ్చితంగా హెస్రోను గారి జ్యేష్ఠ కుమారుడు ఎరెహ్మేలే అయినప్పటికీ యేసుక్రీస్తు వారి వంశావళిలో ఇతని పేరు నమోదు కాలేదు. ఎందుకు అంటే తెలీదు. ఒకవేళ కొంతకాలం పోయిన తర్వాత ఇతను చనిపోయాడేమో, లేదా ఇతను ఏదైనా పొరపాటు చేయడం వలన దేవుడు ఇతనిని తప్పించి రాము గారికి అవకాశం ఇచ్చారా మనకు తెలియదు. ఎందుకంటే మనకి జ్యేష్ఠుల భాగంలో రూబేను గారి విషయంలో కానీ మనం గమనిస్తూ వచ్చాం కదా, అలా ఏదైనా పొరపాటు జరగడం వలన ఈయన పేరు వెళ్ళలేదా, లేక ఈయన చనిపోయాడు కాబట్టి అతని తరువాత వాడైన రాము గారి పేరు ఆ వంశంలోనికి ఎక్కిందా మనకు తెలియదు. కానీ హెస్రోను గారి తరువాత యేసుక్రీస్తు వారి వంశావళిలో మనకు కనిపించే పేరు ఆరాము లేక రాము. ఇక మనం చూసినట్లయితే హెస్రోను గారి జీవితం ఏమైనా ఉందా వింత అంటే పెద్ద ఏం కనిపించదు. కానీ ఈ హెస్రోను గారి కుమారులైనటువంటి కెలూబై లేదా కాలేబు గారి జీవితాన్ని మనం గమనిస్తే ఒక అద్భుతమైన సంగతి మాత్రం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇది అవసరం కాబట్టి మీకు చెప్తాను. నేను మీలో చాలామంది గతంలో వినుంటారు. అయినా ఈ కెలూబై అనుకున్నాం కదా మనం, హెస్రోను గారి 3వ కుమారుడు కెలూబై, అతని పేరే కాలేబు. ఈ కాలేబు గారు అజుబా అనే ఒక స్త్రీని వివాహం చేసుకుంటారు. ఆమె వలన చాలామంది పిల్లలు పుట్టారు. తర్వాత అజుబా చనిపోతే కాలేబు గారు ఏం చేస్తారు అంటే ఎఫ్రాతా అనే ఒక స్త్రీని వివాహం చేసుకుంటారు. ఆ ఎఫ్రాతాకు పుట్టిన కుమారుడే హూరు. హెస్రోను గారి కుమారుడైన కాలేబు గారికి ఎఫ్రాతాకి పుట్టిన కుమారుడు హూరు గారికి పుట్టిన కుమారుడే ఊరు. ఈ ఊరులు మనకి ఎక్కడ కనిపిస్తారు అంటే నిర్గమాకాండంలో కనిపిస్తారు. ప్రత్యక్షపు గుడారంలో మందిరంలోని వస్తువులు ఉపకరణములు చేయడానికి జ్ఞానాత్మపూర్ణులుగా నింపి దేవుడు వీరిని వాడుకున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే హెస్రోను గారి వంశావళిలో హెస్రోను గారి మనమళ్ళు అంటే హెస్రోను గారి కుమారుడు కాలేబు గారి కుమారుడు హూరు కుమారుడు ఊరి. ఈ ఊరి గారి కుమారుడు బెస్సలేలు. ఇతనే ప్రాముఖ్యమైన వ్యక్తి. ప్రత్యక్షపు గుడారంలోని ఉపకరణములు చేయడంలో మంచి నేర్పరి, జ్ఞానము,
ఆ, లేక ఆత్మపూర్ణుడై ఉన్న వ్యక్తిగా మనం నిర్గమాకాండంలో చదువుకుంటాం. 31లో మనకు వాళ్ళు కనిపిస్తూ ఉంటారనమాట. అంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, హెస్రోను గారి కుటుంబంలో నుండి నైపుణ్యం కలిగిన పనివారు దేవుని మందిర సేవ చేయడానికి వాడబడ్డారు. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే అది చదివినప్పుడు కూడా మీకు ఇవి అవసరం అవుతాయి కాబట్టి మీకు ఈరోజు ఈ మాట చెప్పడం జరిగింది. ఓకే, మనం ఏం చూస్తున్నాము అంటే, యేసుక్రీస్తు వారి వంశావళిలో తామారు గారి నుండి వచ్చిన పెరెసు ఆ పేరు వంశావళిలోకి ఎక్కింది. ఇక పెరేసు గారి తర్వాత అతని జ్యేష్ఠ కుమారుడు హెస్రోను, అతని పేరు ఎక్కింది. హెస్రోను గారి తర్వాత ఆరాము గారి పేరు రావాలి, కానీ ఆ పేరు అంటే ఆరాము గారు అంటే ఎరెహ్మియేలు రావాలి, కానీ ఎరెహ్మియేలు రాలేదు, ఆరాము గారు వచ్చారు. కానీ ఆరాము గారి చరిత్ర కూడా మనకి ఏమీ కనిపించదు. అతను జ్యేష్ఠ కుమారుడు అయి ఉంటాడు, అంటే ఇతను తొలగిన తర్వాత అతనికి జ్యేష్ఠ భాగం వచ్చి ఉంటుంది. అతను వంశావళిలో ఎక్కారే తప్ప అతని గురించి మనకి ఏమీ తెలియదు. కానీ ఆరాము గారి కుమారుడు అమ్మీనాదాబు ఉన్నారు, అతని గురించి మాత్రం చరిత్ర కొన్ని విషయాలు చెప్పింది. వాటిని ఈరోజు మనం చూసుకుని ముగించుకుందాం ప్రియులారా. ఒకసారి చూద్దామా? మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసిన సువార్త మొదటి అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. యూదా తామారునందు పెరెసును జెరహును కనెను, పెరెసు ఎస్రోమును కనెను, ఎస్రోము అరామును కనెను, అరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను. ఈ నయస్సోను సల్మానును కనెను. ఈ సల్మాను గారి భార్యనే రాహాబు గారు. అంటే రాహాబు గారి మామగారి పేరు నయస్సోను. అర్థమైందండి? రాహాబు గారి భర్త సల్మాను, రాహాబు గారి మామ నయస్సోను, రాహాబు గారి తాతగారు అంటే మామగారి తండ్రి అమ్మీనాదాబు. ఓకే, ఇప్పుడు మనము ఆరాము గారిని గురించి ఏమీ లేవు కాబట్టి అమ్మీనాదాబు గారిని గురించి కొన్ని మాటలు నేర్చుకుందాం, ఆలోచన చేద్దాం. అమ్మీనాదాబు అనే పేరు కలిగిన వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఇద్దరున్నారు. ఒకరు యూదా గోత్రానికి చెందినవారు కాగా ఒకరు లేవి గోత్రానికి చెందినవారు. మనకు తెలుసు కదా, సౌలు గారి కాలంలో మందసము ఎక్కడో ఉండిపోయింది. ఎక్కడ ఉండిపోయింది అంటే అమ్మీనాదాబు గారి ఇంటి దగ్గర ఉండిపోయింది. మనము సమూయేలు గ్రంథంలో చూస్తాం ఆ మాట. అక్కడి నుండే దావీదు గారు మందసాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. దావీదు గారు మందసాన్ని బయటకు ఎక్కడ నుండి తెచ్చారు అంటే అమ్మీనాదాబు గారి ఇంటిలో నుండి తెచ్చారు. ఆ అమ్మీనాదాబు లేవి గోత్రికుడు, అతని కుమారులే అక్కడ ప్రతిష్ఠించబడి పనిచేసినట్లుగా మనం సమూయేలు గ్రంథంలో చదువుకుంటాం. ఇక రెండవ అమ్మీనాదాబు ఎవరు అంటే ఇదిగో యూదా గోత్రానికి చెందిన అమ్మీనాదాబు. ఎవరితను అంటే రాము గారి కుమారుడు. ఇతను జ్యేష్ఠుడా, రెండవ వాడా, కనిష్ఠుడా మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు వారి వంశావళిలో లేక యూదా గోత్రంలో మనకు కనిపించే పేర్లలో అమ్మీనాదాబు గారి పేరు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఏంటి అమ్మీనాదాబు గారి జీవితము అని మనం చూస్తే, ఈయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పొచ్చు. ఎందుకు అంటే అమ్మీనాదాబు గారికి ఇద్దరు పిల్లలు. యూదా గోత్రానికి చెందిన అమ్మీనాదాబు గారికి ఇద్దరు పిల్లలు, ఒక కుమారుడు ఒక కుమార్తె. ఆ కుమారుడు ఎవరు అంటే మనం చదువుకున్నాం కదా, అమ్మీనాదాబు కుమారుడు ఎవరు అంటే నయస్సోను. అమ్మీనాదాబు గారి కుమారుడు ఎవరు అంటే నయస్సోను. ఈ పేరు చాలా చోట్ల మనకు వినిపిస్తూ ఉంటుంది. అందుకే అమ్మీనాదాబు గారి పేరు నయస్సోను గారి పేరు కలిపి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను అనే పదాలు వినిపిస్తూ ఉంటాయి. ఏంటి అమ్మీనాదాబు గారిలో ఉన్న గొప్పతనము అని ఆలోచన చేస్తే, తన బిడ్డలనిద్దరినీ చక్కగా పెంచి ప్రయోజకులను చేసిన వ్యక్తిగా మనకు చరిత్రలో కనిపిస్తారు. అంటే తన పిల్లలను జాగ్రత్తగా పెంచి, అంటే జాగ్రత్తగా అంటే దేవుడు కోరుకున్నట్లుగా పెంచబట్టి మనం ఈరోజు ఆయన గురించి మాట్లాడుకోగలుగుతున్నాం. ఏం పెంచారు అని కనుక ఆలోచిస్తే మనం చదువుకున్నాం కదా, అమ్మీనాదాబు గారి కుమారుడు నయస్సోను. అయితే ఈ నయస్సోను ఎవరు అని గనక అడిగితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అంటే, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో, రాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు యూదావారికి పెద్ద అయిన నయస్సోనును కనెను. ఇక్కడ మనకేం కనిపిస్తుంది అంటే
అమ్మీనాదాబు గారి కుమారుడు నయస్సోను. అయితే ఇక్కడ కేవలం అమ్మీనాదాబు నయస్సోనును కనెను అని వ్రాయబడలేదు, కానీ ఇక్కడ వ్రాయబడింది యూదా వారికి పెద్ద అయిన నయస్సోను అని కనిపిస్తుంది. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయాలు ఏంటి అంటే, యూదా గారికి పెరెసు గారు పుట్టారు, పెరెసు గారికి హెస్రోను గారు పుట్టారు, హెస్రోను గారికి 5 కుమారులు పుట్టారు. మరి అలా మనం చూసుకుంటూ వెళితే యూదా జాతికి పెద్దగా వ్యవహరించడానికి చాలామందికి అర్హత ఉన్నా ఆ అర్హతను నయస్సోను గారు సంపాదించుకోగలిగారు. ఇది ప్రాముఖ్యమైన విషయం. మనం చెప్పుకున్నట్లు యూదా గారి తర్వాత పెరెసు గారు వచ్చారు. అలాగే పెరెసు గారితో పాటు జెరహు గారు కూడా పుట్టారు. అతను కూడా యూదా గోత్రానికి చెందినవారే. అతనికి కూడా 5 కొడుకులు మనకి ఇక్కడే కనిపిస్తారు. దినవృత్తాంతాల 1 గ్రంథంలోనే 2వ అధ్యాయం 6వ వచనంలోనే జెరహు గారికి 5 కుమారులు ఉన్నట్లుగా మనం చూస్తాం. మరి పెరెసు గారికి పిల్లలున్నారు, జెరహు గారికి పిల్లలున్నారు. ఆ యూదా గోత్రంలో యూదా జాతి ప్రజలకు పెద్దగా వ్యవహరించాలి అంటే, ఒక వ్యక్తి పెద్దగా ఉండాలి అంటే వాళ్ళల్లో ఎవరు అర్హతను సంపాదించుకోలేదు, కానీ నయస్సోను గారు సంపాదించుకోగలిగారు. ఎందుకు సంపాదించుకోగలిగారు అంటే ఖచ్చితంగా తండ్రి పెంపకమై ఉండాలి, తండ్రి మాటకు విధేయుడైన జీవితము ఈ నయస్సోనిది కూడా అయి ఉండాలి. మనం క్రొత్త నిబంధనలో చదువుతాం కదా, ఎవరైనా పెద్దలుగా ఉండాలి అంటే కొన్ని లక్షణాలు ఉండాలి. ఎవరైనా పెద్దలుగా ఉండాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి. అది కొత్త నిబంధన కాబట్టి అవి ఉన్నాయండి, పాత నిబంధనలు అవి లేవుగా అనుకోవచ్చు. పాత నిబంధనలు అవి లేకపోయినా ఒక జాతి ప్రజలకు నాయకునిగా పెద్దగా వ్యవహరించాలి అంటే అతనికి తెలివితేటలు ఉండాలి, లేక జ్ఞానం ఉండాలి, శక్తి సామర్థ్యం ఉండాలి, యుక్తి ఉండాలి, అందరి చేత మంచి అనిపించుకోగలగాలి, లంచగొండితనం లేకుండా ఉండాలి, దొంగతనం చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఆ జాతి ప్రజల మధ్య వచ్చే ఎలాంటి పరిస్థితుల్లోనైనా నమ్మకం కలిగిన వ్యక్తి అయితేనే చక్కగా నడిపించగలడు. కాబట్టి న్యాయం తీర్చాలి అంటే ఎలాంటి వారిని నియమించాలో మోషే గారు సెలవిచ్చారు కదా. లంచగొండులు కానివారు, పక్షపాతం లేనివారు, ఇలాంటి వారిని న్యాయాధిపతులుగా నియమించమని మోషే గారి మామగారు సలహా ఇస్తే మోషే గారు తండ్రి దగ్గర సెలవు తీసుకుని, పరలోకపు తండ్రి దగ్గర సెలవు తీసుకుని నియమించినట్లుగా మనం చూస్తాం. దీన్ని బట్టి మనకు అర్థం కావలసిన విషయం ఏంటి అంటే, యూదా జాతి ప్రజలకు నయస్సోను పెద్దగా ఉండగలిగారు అంటే తన కుమారుని ఒక క్రమశిక్షణలో పెంచిన తండ్రిగా అమ్మీనాదాబు గారు కనిపిస్తున్నారు. అంతే క్రమశిక్షణతో పెరిగిన వ్యక్తిగా నయస్సోను గారు కనబడుతున్నారు. కాబట్టి అమ్మీనాదాబు గారిని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటాము అంటే, తన పిల్లలను దేవుని కొరకు పెంచిన వ్యక్తిగా మనకు కనబడుతున్నారు. అప్పటికి చాలామంది ఉన్న అనుభవం కలిగిన వారు, వయసు ఉన్నవారు, మంచి స్థితి కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు ఉన్నా యూదా జాతి ప్రజలకు పెద్దగా, ఆ గోత్రం వారికి పెద్దగా వ్యవహరించటానికి అర్హతను సంపాదించిన వ్యక్తిగా మనకు నయస్సోను గారు కనిపిస్తున్నారు. ఇంతేనా అంటే ఇతని జీవితంలో మరొక ప్రాముఖ్యమైన లక్షణం మనకు కనిపిస్తుంది ప్రియులారా. చూద్దాం అదేంటో. సంఖ్యాకాండము 7వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ, బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించిన వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను, గోత్ర ముఖ్యులను, లెక్కింపబడిన వారి మీద అధిపతులునైన ఇశ్రాయేలీలలోని ప్రధానులు అర్పణలను తెచ్చిరి. ఇక్కడ ఏం జరిగింది అంటే, మోషే గారు ప్రత్యక్షపు గుడారాన్ని ఏర్పాటు చేశారు. ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు ఉంటాయి: ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. మందిరము అంటే అతి పరిశుద్ధ పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని కలిపి మనం మందిరము అంటాము. కాబట్టి పరిశుద్ధ స్థలంలో రొట్టెల బల్ల, అలాగే దీపవృక్షము మనం చూస్తాం కదా, ధూపవేదిక చూస్తాము. దాని వెనుక తెర ఉంటుంది, తెర లోపల మందసం ఉంటుంది. ఆ మందసము అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. దానికి కావలసిన వస్తువులన్నీ మనం ఇందాకే చదువుకున్నాం కదా. హెస్రోను గారి మనమడైన హూరు కుమారుడు ఊరి కుమారుడు బెసలేలు గారి చేతనే చేయించమని దేవుడు సెలవిచ్చారు. అన్నట్లుగానే మోషే గారు అన్నీ చేయించి ఆ మందిరాన్ని నిలబెట్టిన తర్వాత మందిరములో సేవ చేయుట కొరకు 12 గోత్రాల నుంచి పెద్దలను నియమించారు. ఆ పెద్దలలోనే యూదా గోత్రానికి పెద్ద నయస్సోనని మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు మందిరాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అందరూ అర్పణలు తీసుకురావాలి అని దేవుడు సెలవిచ్చారు.
ఆ అర్పణలు తెచ్చే విషయంలో కూడా ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. 12వ వచనం, సంఖ్యాకాండము 7వ అధ్యాయము 12వ వచనంలో, మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మీనాదాబు కుమారుడును యూదా గోత్రికుడునైన నయస్సోను. 12 గోత్రాల వారు అర్పణ తేవాలి కదా. అయితే మరి మొదటిగా రూబేను గారి గోత్రం కదా, జ్యేష్ఠుడైన కాకపోయినా యేసుక్రీస్తు వారి వంశావళిలో రావడానికి ఆయన లేకపోయారు. కొన్ని విషయాలు తొలగించబడ్డారు, కానీ 12 గోత్రాల నుంచి సెలెక్ట్ చేసినప్పుడు అతన్ని కూడా సెలెక్ట్ చేశారు. అలాంటప్పుడు ఈ అర్పణ తెచ్చే విషయంలో మొట్టమొదటిగా దేవునికి అర్పణ తేవడానికి కూడా అర్హత సంపాదించిన వ్యక్తి ఎవరు అంటే యూదా గోత్రికులే. ఆ యూదా గోత్రంలో అమ్మీనాదాబు గారి కుమారుడైన నయస్సోను గారికి మందిర సేవకై తేవలసినటువంటి అర్పణ మొదటి దినం తెచ్చే అవకాశం లభించింది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే దేవుని పనిచేసే విషయంలో అమ్మీనాదాబు గారి కుమారుడైన నయస్సోను చాలా చురుకైన వారుగా కనబడుతున్నారు. అతనికి అంత చురుకు రావడానికి కారణం ఏంటి అంటే తండ్రి పెంపకం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలా ఖచ్చితంగా ఇదే ఖచ్చితమని మనం చెప్పలేము, రాయబడలేదు కాబట్టి. కానీ ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంటుంది కాబట్టి అమ్మీనాదాబు గారు తన కుమారుణ్ణి చాలా క్రమమైన పద్ధతిలో పెంచడమే కాకుండా దేవుని పనికి ఉపయోగపడే పాత్రగా అతన్ని మలిచినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే మందిర సేవ చేసే విషయంలో కానీ, తన జాతి ప్రజలను నడిపించే విషయంలో కానీ, దేవునికి అర్పణ తెచ్చే విషయంలో కానీ మొదటిగా అవకాశం దేవుడు ఎవరికి ఇస్తున్నారు అంటే నయస్సోను గారికి ఇస్తున్నారు. ఎవరు ఈ నయస్సోను గారు అంటే అమ్మీనాదాబు గారి కుమారుడు. దీన్ని బట్టి మనకేమర్థం కావాలి అంటే నయస్సోను గారు తల్లిదండ్రులకు విధేయత కలిగిన వ్యక్తి అని మనం గుర్తించాలి. 2, దేవుడంటే భయభక్తులు కలిగిన వ్యక్తి. దేవుడంటే ఇష్టం ఉంది, తల్లిదండ్రులంటే ఇష్టం ఉంది కాబట్టి దేవునికి తల్లిదండ్రులకు కూడా ఆ వ్యక్తి నచ్చాడు. ఈరోజు నయస్సోను గారి జీవితంలో నుండి మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తే దేవునికి ఎవరిష్టమయ్యా అంటే భూమి మీద కనిపించే తల్లిదండ్రులను గౌరవించేవారు ఆయనకిష్టం. ఎందుకంటే కనిపించే తల్లిదండ్రులను గౌరవించలేని వారు కనబడని దేవుణ్ణి ఎలా గౌరవించగలరు? మనం యోహాను పత్రికలో చదువుతాం కదా, 4వ అధ్యాయంలో, కనిపించే నీ సహోదరుని ప్రేమించలేని నీవు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? నేను దేవుణ్ణి ప్రేమించాను అంటే అది అబద్ధం అన్నారు అక్కడ ఆయన, 4వ అధ్యాయం చివరి భాగంలో. అలాగే తల్లిదండ్రులను సన్మానించమని చెప్పిన దేవుని మాట లేక ఆజ్ఞ, వాగ్దానాలతో కూడిన ఆజ్ఞలలో మొదటిదేది అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే. దీర్ఘాయుషని కాదు, కానీ తల్లిదండ్రుల మాటను విని తల్లిదండ్రులు పెంచినట్లుగా పెరిగి దేవునికిని మనుషులకును ఉపయోగపడుతున్న వ్యక్తిగా మనకి ఇక్కడ నయస్సోను కనబడుతున్నారు ప్రియులారా. ఈ మాట చెప్పగానే న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. భూమి మీదకి వచ్చినటువంటి ఏ మనిషి అయినా ఒకటి దేవుణ్ణి సంతోషపెట్టాలి, 2 మనుషులను సంతోషపెట్టాలి. ఇన్ ద సేమ్ టైం దేవుని దయను పొందుకోవాలి, మనుషుల దయను పొందుకోవాలి. అంటే ఒక వ్యక్తి దేవుని దయను మనుషుల దయను పొందుకుని దేవునిని మనుషులను సంతోషపెట్టాలి. అలాని దేవునిని సంతోషపెట్టడానికి మనుషులను సంతోషపెట్టడం అనేది ఆటంకంగా ఉంటే మనుషులను సంతోషపెట్టడమే వదిలేయాలి తప్ప దేవుని సంతోషపెట్టడమే ముఖ్యంగా మనం భావించాలి. అయితే అది ఒక మనిషేనా చేసేది అంటే కాదండి. పక్షులు, జంతువులు, వృక్షాలు అన్నీ కూడా దేవునిని మనుషులను సంతోషపెట్టాలి. ఇది ప్రతి జీవికి దేవుడిచ్చిన ఆజ్ఞ. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే మనకి న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో ఒక సందర్భం కనిపిస్తుంది. ఒకసారి చూద్దామండి ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలెనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మని ఏలుమని ఒలీవ చెట్టును అడుగగా చెట్లట మాకొక రాజు కావాలి అని ప్రతి చెట్టు దగ్గరికి వెళ్తున్నాయి. అలా వెళ్తూ మొదటిగా ఒలీవ చెట్టు దగ్గరకు వచ్చి ఒలీవ చెట్టును అడుగుతున్నాయి, నువ్వు మా మీద రాజుగా ఉండి మమ్మల్ని ఏలు అని అడిగినప్పుడు ఒలీవ చెట్టు చెప్తున్న మాట, దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటువట్టు ఊగుటకు నేను వచ్చేదనా? అంటే ఒలీవ చెట్టు ఏమంటుందంటే
దేవునిని మనుషులు దేనితో సన్మానిస్తారో ఆ తైలం నేనే ఇవ్వాలి. ఆ తైలం నేను ఇచ్చినప్పుడు మనుషులు దాన్ని తీసుకుని వెళ్ళి దేవునికి సన్మానం చేస్తారు, లేక దేవునికి అర్పించే అర్పణకు వాడతారు. అంటే దేవునికి అర్పణ ఇవ్వాలి అంటే మనుషులకు నా తైలం కావాలి. ఆ తైలం నేను ఇస్తే మనుషులు సంతోషిస్తారు, దేవుడు సంతోషిస్తారు. కాబట్టి దేవునిని మనుషులను సంతోషపెట్టే పని చేయడానికే దేవుడు నన్ను ఏర్పాటు చేస్తే నేను ఆ పని మాని మీ మీద రాజునై అటు ఇటు తిరగడానికి నేను ఎక్కడొస్తాను అంది. వెంటనే అవన్నీ కలిసి మరలా అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అప్పుడు అంజూరపు చెట్టు కూడా అదే మాట అంటుందన్నమాట. ఏమని? దేవునిని 13వ వచనం చదువుతున్నా నేను. 13వ వచనము 11 కూడా కనిపిస్తుంది కదా. చెట్ల మీద అంజూరపు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో చెప్పాను. అటు తర్వాత చెట్లు నీవొచ్చి మమ్ముని ఏలుమని ద్రాక్షవల్లిని అడిగాయి. అప్పుడు అదేంటుంది 13వ వచనంలో, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసము నియ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అంటుంది. అంటే ఒలీవ చెట్టును అడిగినా, అంజూరపు చెట్టును అడిగినా, ద్రాక్షావల్లిని అడిగినా అవి చెప్తున్న మాటలు ఏంటి అంటే, మా బ్రతుకెందుకు అంటే దేవునిని మనుషులను సంతోషపెట్టుటకే. దేవునిని మనుషులను సంతోషపెట్టుటకే. మరి ఈ మాట మనిషి చెప్పగలడా? నేనున్నది నా తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి, నా సహోదరులను, నా పుట్టిన వారిని సంతోషపెట్టడానికి, నా భార్యను సంతోషపెట్టడానికి ఇవి చెప్తాడేమో కొన్ని సందర్భాలలో. కానీ వీటికంటే ముఖ్యమైన నా దేవుని సంతోషపెట్టుటకే నాకు ఈ బ్రతుకు అని గుర్తించిన వారు ఎందరున్నారు? కానీ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న నయస్సోను గారు ఇటు తండ్రికి విధేయుడై తండ్రి చెప్పిన మాటల ప్రకారం బ్రతుకుతూ తండ్రిని సంతోషపెడుతున్నారు. మరొక వైపు దేవుని పనిలో దేవుని పని చేసే అర్హతను సంపాదించి దేవునిని సంతోషపెడుతూ ఉన్నారు. ముఖ్యంగా దేవుని సేవలో ఒక జాతి ప్రజలు నాయకత్వం వహించడానికి, ప్రధానిగా ఉండడానికి నయస్సోను గారు ఉపయోగపడ్డారు. దేవుని జ్ఞాపకాలలో నయస్సోను గారు ఉన్నారు. అంతేకాదు దేవుని మందిరానికి తెచ్చే అర్పణ తేవడానికి కూడా దేవుడు మొట్టమొదటిగా ఎవరికి అర్హత ఇచ్చారు అంటే నయస్సోను గారికి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, నయస్సోను గారు బాధ్యత కలిగిన వ్యక్తి, న్యాయం తెలిసిన వ్యక్తి, దేవునిని సంతోషపెట్టడం ఎలాగో తెలిసిన వ్యక్తి, తల్లిదండ్రులను ఎలా గౌరవించాలో తెలిసిన వ్యక్తి, అన్ని రకాలుగా సుబుద్ధి కలిగిన వ్యక్తి అని మనం చెప్పొచ్చు. కాబట్టి నయస్సోను గారి సుబుద్ధిని బట్టి అమ్మీనాదాబు గారికి ఘనత వస్తుంది అనే సంగతిని మనం గుర్తించాలి. అవును కదండి. చెట్టు యొక్క ఫలమును చూసి చెట్టును మనం మెచ్చుకుంటాం. అలాగే మన గర్భాన పుట్టిన పిల్లలను బట్టి తల్లిదండ్రులకు పేరొస్తుంది. అవును కదా. పలానా వాళ్ళ పిల్లోడు చాలా మంచివాడు అన్నప్పుడు తల్లిదండ్రులకు ఘనత కలుగుతుంది. అదే ఆ పిల్లవాడు మంచివాడు కాకపోతే తల్లిదండ్రులకు అవమానం కలుగుతుంది. కాబట్టి ఫలాలను బట్టి చెట్టు యొక్క గొప్పతనాన్ని మనం చెప్తాం. అదే క్రొత్త నిబంధన మత్తయి సువార్తలో మనకు కనిపించే మాట కూడా. దాని ఫలాలను బట్టి చెట్టును మనము అంచనా వేస్తాం. కాబట్టి ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, నయస్సోను గారు సుబుద్ధి కలిగిన వ్యక్తి. ఎందుకయ్యా అంటే తల్లిదండ్రులను లేక తండ్రిని సంతోషపెడుతున్నారు, దేవుణ్ణి సంతోషపెడుతున్నారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే, తల్లిదండ్రులను సంతోషపెట్టేట కొరకు దేవుణ్ణి విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. మనం అవసరమైతే దేవునిని సంతోషపెట్టడానికి అందరినీ వదులుకోగలిగిన వారమై ఉండాలి. అదే క్రొత్త నిబంధన చెప్పిన చట్టం. మీలో ఎవరైనా నాకు శిష్యుడై ఉండగోరితే వాడు తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, భార్యను, పిల్లలను అందరినీ వదిలి రమ్మన్నారు. ఎందుకంటే వదిలి రమ్మన్నారంటే వదిలేయమని కాదు. ఒకవేళ అభ్యంతరంగా ఆటంకంగా ఉంటే అంటే మొదటి స్థానం మనం దేవునికే ఇవ్వాలి అనే విషయాన్ని ఇక్కడ నేర్పిస్తున్నారు. కాబట్టి నయస్సోను గారి పేరును మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవడానికి కారణం ఏంటి అంటే, తన తండ్రికి పేరు తెచ్చారు, పరమ తండ్రికి పేరు తెచ్చారు. అందుకే ఆయన పేరు యేసుక్రీస్తు వారి వంశావళిలో నమోదయ్యింది. అంత చక్కగా అమ్మీనాదాబు గారు నయస్సోను గారిని పెంచారు కాబట్టి. రైట్. ఇక మరి అమ్మీనాదాబు గారిలోకి ఉన్న మరొక గొప్ప విషయం ఏంటి అంటే, ముందే చెప్పాను నేను, అమ్మీనాదాబు గారికి ఒక కుమార్తె కూడా ఉన్నారు. అమ్మీనాదాబు గారికి ఒక కుమారుడు ఉన్నారు. ఆ కుమారుడే నయస్సోను గారు. నయస్సోను గారు యూదా ప్రజలకు పెద్ద మరియు మందిర సేవకు అవసరమైన అర్పణ మొదటిగా తెచ్చిన వ్యక్తి కాబట్టి అతని నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం.
ఇక మరి అమ్మీనాదాబు గారికి ఉన్న కుమార్తె ఎవరు? ఆమె జీవితం నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఆమెను ఎలా పెంచారు అమ్మీనాదాబు గారు అని ఆలోచన చేస్తే నిర్గమాకాండము 6వ అధ్యాయము 23వ వచనంలో అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషబను పెండ్లి చేసుకునెను. ఏమండి, మనకి ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తున్నారు, ఆమె పేరే ఎలీషబా. ఎవరిమే అంటే అహరోను గారి భార్య. ఏ అహరోను అంటే మోషే గారి సహోదరుడు, లేక మిరియాము గారి సహోదరుడు, లేదా అమ్రాము యోకెబెదు గారిల జ్యేష్ఠ కుమారులలో. కాబట్టి ఇక్కడ మనందరికీ తెలిసిన విషయం, లేవీ గోత్రంలో కహాతు నుండి వచ్చిన వారిలో అమ్రాము గారు మనకు కనిపిస్తారు. అమ్రాము గారి భార్య యోకెబెదు గారు. ఎవరో కాదు, అమ్రాము గారు కహాతు గారి చెల్లెలే, లేక లేవీ గారి కుమార్తె. లేవీ గారికి 3 కుమారులు, 1 కుమారుడు. లేవీ గారికి 3 కుమారులు, 1 కుమార్తె. గెర్షోను, కహాతు, మెరారి. మరి ఒక కుమార్తె, ఆమె యోకెబెదు గారు. ఈమె చాలా లేటుగా పుట్టారనమాట. గెర్షోను, కహాతు, మెరారీలేమో కనానులో ఉండగానే జన్మిస్తే, ఈమె యోకెబెదు గారు మాత్రం లేవీ గారికి ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత జన్మించారు. ఈ విషయం మనకి సంఖ్యాకాండము 26వ అధ్యాయం 59వ వచనంలో కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం, తెలియని వారి కొరకు అవసరం అవుతుంది కాబట్టి. ఒకసారి మనం చూసినట్లయితే సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనం. 26వ అధ్యాయము 59వ వచనంలో కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబెదు, ఆమె లేవీ కుమార్తె. ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రాము వలన అహరోను, మోషేను, వీరి సహోదరి అయిన మిరియామును కనెను. కాబట్టి మనకు చాలా క్లియర్గా అర్థమయ్యే విషయం ఏంటి అంటే, లేవి అనగా యాకోబు గారి కుమారులలో 1 కుమారుడు లేవి కదండి. అబ్రహాము గారి కుమారుడు ఇస్సాకు గారు, ఇస్సాకు గారి కుమారుడు యాకోబు గారు, యాకోబు గారి కుమారుడు లేవి గారు, లేవి గారి కుమారులలో 1 కుమారుడు కహాతు గారు, కహాతు గారి కుమారుడు అమ్రాము గారు. అయితే లేవి గారి కుమార్తె యోకెబెదు, యోకెబెదు కహాతుకు సహోదరి, అమ్రాము గారికి మేనత్త. అయితే వయస్సులో ఈమె చిన్నది, చాలా లేటుగా పుట్టారు. అప్పటికే కహాతు గారికి అమ్రాము గారు పుట్టేశారు కాబట్టి మేనత్తని చేసుకున్నారు. ఈ సంప్రదాయం ఇంకా సమాజంలో కొనసాగుతుంది కూడా. మేనమామనే కాదండి, మేనత్తలను చేసుకునే సంప్రదాయం కూడా ఇంకా ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఇలా అమ్రాము యోకెబెదు గారులకు పుట్టిన పిల్లలు ఎవరు అంటే 3, అహరోను గారు, మోషే గారు, వీరి అక్క అయిన మిరియాము గారు. ఇప్పుడు ఈ అహరోను గారు చేసుకున్నామే ఎవరు అంటే ఎలీషబా. ఎవరిమే ఎలీషబా అంటే ఎవరు అంటే యూదా గోత్రానికి చెందినటువంటి అమ్మీనాదాబు గారి కుమార్తె, నయస్సోను గారికి సహోదరి. మనం గత భాగంలో సల్మాన్ గారిని గురించి మాట్లాడుకున్నాం లాస్ట్ ఇయర్ క్రిస్మస్ టైంలో. ఆ సందర్భంలో ఈమె గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం మనం. అంటే మీలో చాలామంది లేరు కాబట్టి మరలా నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ విషయం ఏంటి అంటే, ఈ ఎలీషబా గారు ఎవరు అంటే అమ్మీనాదాబు గారి కుమార్తె. ఏంటి ఇందులో గొప్పతనం అనుకోవచ్చు మీరు. అమ్మీనాదాబు గారికి 1 కుమారుడు నయస్సోను, 1 కుమార్తె ఎలీషబా. కుమారుడైన నయస్సోన్ని యూదా జాతికి పెద్దగాను, దేవుని పరిచర్యలో ముందుండేవానిగాను, పరిచర్యలో ముందుకు కొనసాగే వ్యక్తిగాను కుమారుని పెంచగా, కుమార్తెను కూడా చాలా భయభక్తులు కలిగిన కుమార్తెగా పెంచి లేవీ గోత్రంలో ప్రధాన యాజకునిగా మొట్టమొదటి అర్హత సంపాదించిన అహరోను గారికి భార్యగా ఇచ్చారు అమ్మీనాదాబు గారు. ఇప్పుడు అహరోను గారు ఎవరు అంటే అమ్మీనాదాబు గారికి అల్లుడు. అంటే జనరల్గా కామన్గా చదివేస్తాం కానీ రిలేషన్స్ మనం పెద్దగా గుర్తుపెట్టుకోం. సందర్భం వచ్చింది కాబట్టి మీరు గుర్తుపెట్టుకుంటారని నేను ఈ విషయాన్ని చెప్తున్నాను. ఎందుకు ఈ విషయాలు మనం మాట్లాడుకుంటున్నాము అంటే, యేసుక్రీస్తు వారి వంశావళిలో అమ్మీనాదాబు గారి పేరు, నయస్సోను గారి పేరు కనిపిస్తుంది. అంతేకాదు, మనం బైబిల్ గ్రంథంలో ఎక్కడ చదువుతున్నా మ్యాక్సిమం ఆ తండ్రి కుమారుల పేర్లు కలిసే చదువుకుంటాం. అంతెందుకు ఇప్పుడు మనం ఇక్కడ చదివాం, ఇక్కడ ఏం చదివాం? అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరిని ఎలీషబా అని చదివాం. అలాగే ఎక్కడ చదివినా అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా ప్రజలకు పెద్దగా మనం చదువుకుంటాం. ఎందుకలా చదువుతున్నాము అంటే, ఆ తండ్రి కుమారుల మధ్య ఉన్న బంధం అలాంటిది, తండ్రి పెంపకం అలాంటిది, పెరిగిన కుమారుని జీవితం అలాంటిది అని చెప్పడానికి అనమాట. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, అమ్మీనాదాబు గారు చాలా భయభక్తులు కలిగిన వ్యక్తి అయి ఉండాలి. అందుకే కుమార్తెను చక్కగా పెంచారు ఆయన, కుమారుణ్ణి చక్కగా పెంచారు. కుమార్తె ఎంత చక్కగా పెరిగింది అంటే, అహరోను గారు
ఆమెను తీసుకొని వివాహం చేసుకోగలిగారు అంటే, లేక అహరోను గారికి ఆమెను భార్యగా చేశారు అంటే, ఆమెలో ఏదో తప్పకుండా మంచి గొప్ప లక్షణాలు కలిగిన స్త్రీగా పెరుగుతూ ఉండాలి. మనం గమనిస్తేనండి, యాకోబు గారి పిల్లలలో కొంతమందికి మాత్రమే ఆడపిల్లలు పుట్టారు. ఇప్పుడు లేవి గారికి యోకెబెదు గారు పుట్టారు కదా, అలా. అలాగే అమ్మీనాదాబు గారికి ఎలీషబా గారు పుట్టారు కదా, యూదా గోత్రంలో నుంచి వచ్చినప్పుడు. ఇలా మనం చూస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఇద్దరిద్దరే మనకు కనిపిస్తూ ఉంటారు, ఆడపిల్లలు తక్కువగా కనిపిస్తూ ఉంటారు. కానీ వీళ్ళంతా చాలా ప్రత్యేకమైన వారుగా కనబడుతూ ఉంటారు. మనకెల్లా యాకోబు గారి కుమార్తె దీనా గారి విషయమే మనకు కొంచెం ఇబ్బందికరంగా, అంటే ఆమె పెరిగిన విధానం మనకి అనిపిస్తుంది. కానీ మిగిలిన వాళ్ళందరూ చాలా భయభక్తులతో పెరిగినట్లుగానే కనబడుతుంది. అందరి సంగతి ఎలా ఉన్నా ఎలీషబా గారిని మాత్రం అమ్మీనాదాబు గారు చాలా చక్కగా పెంచి ఒక మంచి నమ్మకస్తుడైనటువంటి వ్యక్తికి ఇచ్చారు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, అమ్రాము యోకెబెదు గారు చాలా మంచి దంపతులు. అమ్రాము యోకెబెదు గారు అంటే మోషే గారి తల్లిదండ్రులు, లేక అహరోను గారి తల్లిదండ్రులు. ఎందుకు మంచివాళ్ళు అని నేను అంటున్నాను అంటే, ఒకే తల్లిదండ్రుల గర్భము నుండి పుట్టిన 3 పిల్లలను దేవుడు తన పనికి వాడుకున్నారు అంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల పాత్ర ఇక్కడ చాలా ప్రాముఖ్యమైంది. మరి తల్లిదండ్రులంత మంచివారు, భయభక్తులు కలిగిన వారు, దేవుడంటే ఇష్టం కలిగిన వారైనప్పుడు తమ పిల్లల్ని ఎలా దేవుని కొరకు పెంచుతున్నారు అని ఆలోచించినప్పుడు, అలాంటి కుమారునికి చేసే అమ్మాయికి కూడా మంచిదై ఉండాలని చూస్తారు కదా. అంటే అమ్రాము యోకెబెదులను ఆకర్షించిన జీవితం ఎవరిది అంటే ఎలీషబా గారిది. అంటే ఎందుకు ఆకర్షించింది అంటే, అటువైపు అమ్మీనాదాబు గారు కూడా తన కుమార్తెను అలాగే పెంచుండాలి. నా మాట మీరు అర్థం చేసుకోండి. ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి దేవుడు అమ్రాము యోకెబెదు గారిలో 3 పిల్లల్ని ఎంపిక చేసుకున్నట్లు మీకా గ్రంథంలో మనం చదువుకుంటాం. ఒకసారి సందర్భం వచ్చింది కాబట్టి ఆ మాట మీకు చదివి వినిపిస్తా. ఏముంది ఆ గొప్పతనం అని మీరు అనుకుంటారేమో. ఒకసారి చూద్దామండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపించి తిని. ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి వెళ్ళిన వ్యక్తుల్లో మనకు బాగా గుర్తుండే పేరు మోషే గారిది మాత్రమే. కానీ మోషే గారితో పాటు అహరోను గారు, మిర్యాము గారులను కూడా దేవుడే ఎంపిక చేసి పంపించారు. అంటే ఇశ్రాయేలు ప్రజలను నడిపించే విషయంలో ఒక కుటుంబంలో ఉన్న 3 పిల్లల్ని, ఆడపిల్లలని లేరు, మగపిల్లలని లేరు, అందరినీ వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు 3ని దేవుడు వాడుకున్నారు? ఇంకా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళలో ఇంకెవరినైనా ఎంపిక చేసుకోవచ్చు కదా, ఒక్కొక్క గోత్రంలో నుంచి ఒక్కొక్క వ్యక్తిని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. అంటే దేవుని దృష్టిని ఆకర్షించిన జీవితం అమ్రాము యోకెబెదు గారిది. వారి పుట్టుక, వారి ఆలోచన కదా. మోషే గారు పుట్టినప్పుడు దివ్య సుందరుడై ఉండటం చూడగానే అతని చాలా జాగ్రత్తగా దాయాలి అని యుక్తిగా ఆలోచించారు ఆమె. అలాంటి జ్ఞానం కలిగిన కుటుంబం అది అమ్రాము యోకెబెదు గారుల కుటుంబం. అలాంటి కుటుంబంలో పుట్టిన 3 పిల్లల్ని దేవుడు తన పని కొరకు వాడుకుంటే, అందులో అహరోను గారిది చాలా ప్రాముఖ్యమైన పాత్ర. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఏంటి అంత ప్రాముఖ్యత అహరోను గారిది అంటే, తనకంటే చిన్నవాడైన మోషే గారికి సహాయంగా ఉండమని దేవుడు చెప్తే, నాకంటే చిన్నవాడి దగ్గర నేనెందుకు ఉండాలి అనుకోకుండా చాలా భయభక్తులు కలిగి, వినయం కలిగి జీవిస్తారు ఆయన. కొన్ని సందర్భాలలో మోషే గారిని నా ఏలినవాడా, దైవజనుడా అని పిలుస్తారు. చాలా వినయం కలిగిన వ్యక్తిగా, లోబడే స్వభావం కలిగిన వ్యక్తిగా మనకు అహరోను గారు కనిపిస్తారు. మరి అంత భయభక్తులు కలిగి, వినయము కలిగి, విధేయత కలిగి పెరుగుతున్న తన కుమారునికి భార్యని చేయాలి అంటే, భయభక్తులు కలిగిన తల్లిదండ్రులుగా అమ్రాము యోకెబెదు గారు ఎవరు పడితే వాళ్ళని తీసుకొచ్చి చేయడానికి ఇష్టపడరు. ఖచ్చితంగా ఎవరు బాగున్నారో సెలెక్ట్ చేసి ఎంపిక చేసే అహరోను గారికి ఎలీషబా గారిని ఇచ్చి పెళ్లి చేస్తుంటారు. అంటే అప్పటికి ఎలీషబా గారు చాలా చక్కగా, పద్ధతిగా, గౌరవంగా బ్రతుకుతున్న అమ్మాయి అయి ఉండాలి. అలా పెరగడానికి కారణం ఏంటి అంటే ఖచ్చితంగా తండ్రే. అందుకే మనం అమ్మీదాబు గారిని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఏం ఆలోచిస్తున్నామంటే, ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు నయస్సోను యూదా జాతికి ప్రధాని. మంచి లక్షణాలు కలిగిన వారే పెద్దలుగా నియమించబడతారు క్రొత్త నిబంధన చట్టం ప్రకారం. అప్పటికి ఇక్కడ చట్టం లేకపోయినా ఒక పెద్దను నియమించాలి అంటే అర్హతలు కొన్నైనా దేవుడిస్తారు. అలాంటి అర్హతలన్నీ కలిగిన వ్యక్తి నయస్సోను గారుగా మనకు కనిపిస్తున్నారు. అలాగే అమ్మీనాదాబు గారికి ఒక కుమార్తె ఉన్నారు. ఆమె ఎలీషబా. ఆమె ఎవరో కాదు, అహరోను గారికి భార్య. ఈ అహరోను గారికి, ఎలీషబా గారికి పుట్టిన పిల్లలు 4: నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.
ఈ నలుగురి నుండే యాజకత్వము అనేది బయలుదేరింది ప్రియులారా. ప్రధాన యాజకునిగా అహరోను గారిని, ఆ తర్వాత అతని పిల్లల్ని అన్యాజ్ఞ తేవడం వల్ల నాదాబు అబీహులు చనిపోయినా ఎలియాజరు ఈతామారు గారులే అందులో నుంచి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ ఎలియాజర్ గారి గర్భాన పుట్టిన వారే ఫీనెహాస్ దేవునికి నచ్చని పని జరుగుతున్నప్పుడు ఈటుతో ఇద్దరిని చంపి కొజ్బీని మరో వ్యక్తిని చంపి ఇశ్రాయేలులో నుంచి తెగులు ఆగిపోవడానికి కారణమైనట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే మన విషయం ఏంటి అంటే ఈరోజు అమ్మీనాదాబు గారిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అమ్మీనాదాబు గారికి ఉన్న కుమారుణ్ణి కుమార్తెను కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వానిగా చక్కగా పెంచినట్లుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి బహుశా అందుకేనేమో దేవుడు అమ్మీనాదాబు గారి పేరుని యేసుక్రీస్తు వారి వంశావళిలో నమోదు చేయడానికి ఇష్టపడ్డారు. ఇక అక్కడి నుంచి వచ్చిన నయస్సోను గారు ఎలా పెరిగారు అంటే ఈ నయస్సోను గారు సల్మాన్ గారిని కన్నారు. ఈ సల్మాన్ గారు రాహాబు గారిని వివాహం చేసుకున్నారు. మరి ఆ సంగతులు ఏంటి అనేవి ప్రభు చిత్తమైతే తర్వాత భాగంలో మనం మాట్లాడుకుందాం. కాబట్టి ప్రియులారా, మనం ఎలా ఉన్నామో చూద్దాము. మన పిల్లల్ని దేవుని కొరకు పెంచుదాము. మన పిల్లలు దేవుని కొరకు పెరిగి బ్రతికి మరణిస్తే దేవుడు తప్పకుండా మెచ్చుకుని వారికి పరలోకాన్ని ఇస్తారు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుని దేవుడిచ్చే ఆ ఉన్నతమైన నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే తల్లిదండ్రులుగా మనము, పిల్లలుగా వారు కూడా మనము వారికి కోపం రేపక పెంచేలా మనం ఉండాలి. మన మాటకి విధేయులయ్యేలా పిల్లలు కూడా ఉండాలి. ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు దేవుని సంకల్పం భూమి మీద నెరవేర్చబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి వంశావళిలో పెరెసు గారి కుమారుడైన హెస్రోను గారి పేరు, అలాగే ఆరాము గారి కుమారుడైన అమ్మీనాదాబు గారి పేర్లు రావడంలో వారి జీవితాలను కొన్ని మనం చూసాము. మనం కూడా దేవునికి అనుకూలంగా బ్రతుకుదాం. మన పిల్లల్ని దేవుని కొరకు పెంచుదాం. పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.